మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే కాకరకాయ బల్లి కూర అయితే చేస్తున్నామండి. ఈ కాకరకాయ బల్లి కూర ఏంటి అనుకుంటున్నారా? ఈ కాకరకాయ బల్లి కూరకైతే పెద్ద స్టోరీయే ఉందండి. అయితే ముందుగా కాకరకాయ ముక్కలనైతే మధ్యలోకి కట్ చేయాలండి. కట్ చేసి అన్నీ అలా రెడీగా ఉంచుకోవాలి. ఈ కాకరకాయలైతే లేతకాయలండి. ఒకటో రెండో ముదురుగా ఉన్నాయి. దాన్ని మటికి గింజలైతే తీసేస్తామండి. మిగిలిన వాటిలకైతే లేతగా ఉన్న కాయలకి గింజలైతే ఉంచేసాము. కాకరకాయని ఇలాగా మధ్యలో కట్ చేస్తే మనం పెట్టే కారం అయితే పడుతుందండి దాంట్లోకి. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాం. దీన్నైతే పేస్ట్ కింద తయారు చేయాలండి. కారం అన్నమాట. ఇంకా ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకొని నీట్‌గా అయితే తొక్కు అంతా తీసి వాష్ చేయాలండి. ఇంకా కడిగేసిన ఉల్లిపాయ ముక్కలనైతే మిక్సీలో వేసుకోవాలి. నేను కారం అయితే ఈ ఉల్లిపాయలేనండి. వీటినైతే పేస్ట్ లాగా చేసేయాలి. ఈ కాకరకాయ బల్లి కూర స్టోరీకొస్తే ఈయన చిన్నప్పుడంట వాళ్ళ పెద్దమ్మ గారు భోజనానికైతే పిలిచారంటండి. అప్పుడు కాకరకాయ కర్రీ అయితే చేశారంట. ఇట్లా కాయలతో పలంగా చేశారంట. అయితే అది బల్లి కూరమ్మ, కాకరకాయ బల్లి కూర అని చెప్పారంట వాళ్ళ పెద్దమ్మ గారు. ఇంకప్పటి నుంచి ఈయన కాకరకాయ బల్లి కూర అనడం స్టార్ట్ చేశారనమాట. అయితే నా పెళ్ళైన కొత్తలో అయితే ఒకసారి చేశారు. ఇది సెకండ్ టైమో, థర్డ్ టైమో అనమాట మా ఇంట్లో ఇలా చేయడం. ఇంకా దానికి పేరైతే అలా వచ్చిందండి. ఇంకా మిక్సీలో ఆనియన్స్ వేస్తాం కదా! ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాము. ఇంకా కాకరకాయ బల్లి కూర స్టోరీ అయితే బావుంది కదండీ! అయితే మిక్సీలో ఇంకా సాల్ట్ వేస్తున్నాము. ఇంకా పసుపు గూడా వేయాలండి. కారం గూడా అండి. ఇంకా కర్రీలో మనం ఇంకా కారం వెయ్యం. ఇదే కారం అనమాట. 2 స్పూన్స్ వరకు వేశారు. ఇంకా ఇదైతే వెల్లుల్లిపాయ అండి. దీన్ని మొత్తం మిక్సీ పట్టేయాలి మెత్తగా. ఈ కర్రీకి మట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇంకా మిక్సీ పట్టాకైతే ఇది ఇలా ఉన్నది పేస్ట్ లాగా. ఈ పేస్ట్ ఇలా అయ్యాక కాస్త చింతపండైతే వేస్తున్నానండి. వేసి మిక్సీ పట్టేయాలి. ఈ గింజలవి ఉంటాయి కదండీ! గింజలు అవన్నీ తీసి మిక్సీలో వేసేస్తే కొంచెం పేస్ట్ లాగా పట్టేయాలండి. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో అయితే ఆయిల్ వేస్తున్నామండి బాండీ పెట్టి. కొంచెం ఆయిల్ మటికే ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. ఇంకా దాంట్లోనే జీలకర్ర, ఆవాలు పోపులకండి. ఇంకా ఆవాలు, జీలకర్ర పోపయితే వేగాక కొంచెం ఇంగువ వేసుకొని, కొంచెం పసుపు గూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు గూడా వేస్తున్నాం. కరివేపాకు వేశాక మొత్తం ఒకసారి కలిపేయాలి. ఇంకా ఇందాక కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలున్నాయి కదండీ! అవి కాకరకాయ కట్ చేయలేదు ముక్కల కింద. పొట్ట మటికే కోసాము. ఇంకా కాకరకాయ పలంగా అయితే ఆ ముక్కల్లో వేసామండి. ఇవైతే కొంచెం బాగా వేగేంత వరకు లోపల ఉడికేంత వరకైతే మనం వేయించుకోవాలండి. ఇంకా ఈ కాకరకాయలైతే మగ్గడానికైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. ఈ కాకరకాయలు మటికి చిన్న సైజులో తీసుకుంటే మటికి బావుంటాయి. మామూలుగా కొంచెం చిన్న కాకరకాయలే బట్ పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. వీటిలో పొట్ల పగిలేదాకా వేపించుకుంటే ఆ పొట్ల నిండా మనం స్టఫ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి దాన్ని స్టఫ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా జల్లి మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే త్వరగా మగ్గుతాయి. చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ ఎక్సెస్ ఉందనుకోండి మీరు ప్రిపేర్ చేసిన స్టఫ్లో, దీనిలో ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకోండి. ఎగుతున్నాయి కొంచెం మాడినట్టుగా ఉన్నా సరే కాకరకాయ బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు, భయపడక్కర్లేదు మాడిపోతుందని. ఆల్మోస్ట్ ఒక 80% అయితే ఫ్రై అయిపోయింది, ఇది కుక్ అయిపోయింది, మెత్తగా అయిందనమాట. ఇంకా ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని మనం ఆల్రెడీ గ్రేవీ పేస్ట్ ఉంది కదా దాన్ని అంతా దీనికి యాడ్ చేసుకొని మరో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఎంచక్క ఈ పొట్లన్నీ పగిలిపోతున్నాయి అనమాట వీటివి. ఒకసారి ఇవన్నీ కలిపేసి బాగా కలిసేలాగా ఆల్రెడీ మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రేవీ, సో దాన్ని ఇందులోకి లాగేద్దాం. మీరు కావాలంటే కొంచెం చల్లారిన తర్వాత కాకరకాయలు అందులో స్టఫ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా యాడ్ చేసేయచ్చు, పడుతుంది, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ చుట్టూ హోల్స్ లాగా పెట్టాము, గీట్లు పెట్టాము. తర్వాత ఇవి కూడా బాగా కుక్ అయిపోయినాయి కాబట్టి అంతా అప్లై అయిపోద్ది, దానికి లోపల కూడా పట్టేస్తుంది అనమాట. కలిపేటప్పుడు తక్కువ మంటమే పెట్టుకోండి, తక్కువ మంటమే పెట్టుకొని కొంచెం టైం పడుతుంది. ప్రాసెస్డ్ కర్రీనే ఇది, జస్ట్ ఇమీడియట్గా ఏదో ప్రిపేర్ చేసేయడానికి ఏం అయిపోదు.
మొత్తం ఒక 30 మినిట్స్ నుంచి ఒక 40 మినిట్స్ దాకా పడుతుంది ఇదంతా ప్రిపరేషన్. ఇందులో వాటర్ అయితే మాత్రం మిక్స్ చేయకూడదు, ఇదేం పులుసు కర్రీ కాదు కదా. సో ఫ్రై కాబట్టి సిమ్మే పెట్టుకొని ఓపిక్గా మూత పెట్టుకుంటా గ్రేవీ అంతా ఈ కాకరకాయలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, బాగా దగ్గర ఉడికించుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు. నీళ్ళు మాత్రం పోయకండి, బాగుండదు. నీళ్ళు పోయకండి, ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి ఆయిల్ తేలేదాకా ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్లో వాటర్ ఉంటాయి, అది సరిపోతాయి అన్నమాట, వాటర్ వేయకూడదు. సో మనం కలిపేటప్పుడే మ్యాక్సిమం ఇదంతా కూడా ముక్కగా పట్టేస్తుంది. మూత పెట్టుకొని సిమ్ మీద ఒక 10 మినిట్స్ ఇలానే కుక్ చేసుకోవాలి. గ్యాస్ ఎక్కువ పెట్టుకోండి, మాడుతుంది. ఒక 3 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసి అలా ఉంచాలండి, కొంచెం కర్రీ అయితే మగ్గుతుంది. ఇది కొంచెం ఫ్రీగా తిరుగుతుంది అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రై అవుతుందని అర్థం. కొంచెం ఓపిక్గా ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. ఆయిల్ తేలాలన్నమాట కర్రీలో. ఇప్పుడు ఈ ఆనియన్ ఇదంతా కూడా ఫ్రై అయిపోయి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మీకు కర్రీ ఫ్రీగా తిరగాలి, ఆయిల్ బయటకు రావాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. కొంచెం ఓపిక్గా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటా. 2 మినిట్స్ అయితే కుక్ చేసాము. మంచి ఎవాపరేట్ అవుతుంది లోపల. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫ్రాగ్రెన్స్ చాలా బాగా వస్తుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది, ఫ్రై అయిన స్మెల్ అనమాట. సో చాలా బాగుంది. కొంచెం అంటుకున్నట్టుగా అవుతూ ఉంటుంది, బట్ వచ్చే ప్రాబ్లం ఏమీ లేదండి. ఇదిగో నూనె తేలుతుంది చూసారా, ఇలా ఫ్రై అయిపోవాలి, నూనె అంతా బాగా తేలాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి, గ్యాస్ ఎక్కువ పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది. సో ఇట్లా ఇంకా బాగా కలుపుకొని ఇంకొక 5 to 6 మినిట్ అయితే బాగా ఆయిల్ తేలేలాగా ఈ ముక్కలు కూడా దగ్గరికి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఏంటంటే వేరుశనగ నూనె కూడా టేస్ట్ కోసం మేము యాడ్ చేస్తున్నాం, కొద్దిగా బాగుంటుంది. ఇదంతా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం, అయిపోయింది, ఫ్రై అయిపోయింది. సో ఇలా వచ్చిందనమాట.